శ్రీ గణేశాయ నమః. శ్రీ సరస్వత్యై నమః. శ్రీ గురుభ్యో నమః. ఇవి మన ఆశ్రమంలో తయారు చేయించినటువంటి నవ దారు పాదుకలు. దారు అంటే చెక్క అని అర్థం. విగ్రహాలలో శ్రేష్టమైన విగ్రహాలు ఏమిటి అంటే దారు విగ్రహాలు అని చెప్తారు. అంటే అన్నిటికన్నా చెక్కతో చేయించినటువంటి విగ్రహాలు శ్రేష్టమైనవి అని. ఇక్కడ అదేవిధంగా మనం 9 రకాల దారువులతో పాదుకలు చేయించాము. దత్త సంప్రదాయంలో, గురు సంప్రదాయంలో ప్రసిద్ధమైనవి పాదుకలు. ఇక్కడ చూసినట్లయితే మొట్టమొదట ఇవి అశ్వత్థ వృక్షముతో చేయించిన పాదుకలు, అంటే రావి పాదుకలు. వీటి మీద ఢమరు, త్రిశూలాలు ముద్రించి ఉన్నాయి. ఇవి అశ్వత్థ పాదుకలు, అంటే రావి పాదుకలు. ఆ తరువాత శంఖాలు ముద్రించి ఉన్నటువంటి పాదుకలు, ఇవి ఔదంబర పాదుకలు, అంటే మేడి పాదుకలు. పూర్ణకుంభంతో ఉన్న ఈ ఎర్రని పాదుకలు ఆమలక పాదుకలు, అంటే ఉసిరి పాదుకలు. ఓంకారముతో ఉన్న ఇవి వటవృక్ష పాదుకలు. ఆ తర్వాత కమలంతో ఉన్న ఈ పాదుకలు సండ్ర వృక్ష పాదుకలు. సండ్ర చెట్టు అంటారు అవి అన్నమాట. ఇక ఆ తర్వాతది చక్రాలు ముద్రించిన ఈ పాదుకలు అందరికీ తెలిసినవి. మారేడు దళం తెలుసు కదా, మారేడు చెట్టు బిల్వ వృక్షం అంటారు. ఇవి బిల్వ పాదుకలు, అంటే మారేడు పాదుకలు అన్నమాట. స్వస్తిక్ ముద్రించిన ఈ పాదుకలు ఎర్రచందనం పాదుకలు. కమండలాలతో ఉన్న ఇవి శ్రీచందన పాదుకలు, అంటే గంధం చెట్టుతో చేసినవి. ఇక ఆ తరువాతవి ఈ గదలు చిత్రించి ఉన్న ఈ పాదుకలు నింబ వృక్ష పాదుకలు, అంటే వేప పాదుకలు అన్నమాట. ఈ విధంగా 9 రకాల పవిత్రమైన దేవతా వృక్షాలతో మన ఆశ్రమంలో ఈ పాదుకలు తయారు చేయించాము. ఈసారి మీరు వచ్చినప్పుడు వీటన్నింటినీ తప్పకుండా దర్శించుకోవచ్చు. నవ దారు పాదుకలు. అందరికీ శుభం భూయాత్. శ్రీ గురుదత్త. జై గురుదత్త.